గైస్ మెయిన్‌గా మీరు హైదరాబాద్‌లో కొంతమందిని చూసే ఉంటారు. మై హోమ్ పూజా అని జెప్పేసి, అపర్ణ అని జెప్పేసి పెద్ద పెద్ద విల్లాస్‌లో అంటే ఒక్కొక్క విల్లా వచ్చేసి 3 క్రోర్స్, 4 క్రోర్స్ ఉంటుంది. ఒక్కొక్క అపార్ట్‌మెంట్ వచ్చేసి 7 క్రోర్స్ ఉంటుంది. సో, అలాంటివి చూసినప్పుడు నిజంగా అందులో ఎలాంటి వాళ్ళు ఉంటారని ఒక డౌట్ మీకొస్తే అందులో ఆల్‌మోస్ట్ 60% ఆఫ్ ద పీపుల్ ఆర్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసేవాళ్ళు. అది కూడా ఎటువంటి డొమైన్‌లో పనిచేసే వాళ్ళకి అన్ని కోట్లు సంపాదించగలరు అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో, ఇఫ్ యూ ఫైండ్ ఇట్ ఇంట్రెస్టింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ ఫాలో కృష్ణ టాక్స్. సో టాపిక్‌లోకెళ్తే ఏంటంటే బేసిక్‌గా ఐటీ కంపెనీస్‌లో కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఏ రోల్స్ చేస్తున్నారు? ఆ రోల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? సో ఇప్పుడు ఏ పొజిషన్‌లో వర్క్ చేస్తే అన్ని కోట్లు సంపాదించగలరు అనేది నేను ఇప్పుడు చెప్తాను. మోస్ట్‌లీ సాఫ్ట్‌వేర్‌లో మాట్లాడతాను. బట్ కొన్ని డైవర్సిఫైడ్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక ఫీల్డ్ సర్వే అనుకోవచ్చు. ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ ఇన్ మై హోమ్ పూజ. సో తనని కలవడానికి వెళ్ళినప్పుడు నేను గమనించింది ఇదే. ఎక్కడెక్కడ పని చేస్తున్నాను ఒక సర్వే కావచ్చు, లేకపోతే మనకి గూగుల్‌లో వచ్చిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, కొన్ని సర్వేస్ ద్వారా తీసుకున్న ఇన్ఫర్మేషన్ కావచ్చు. అదంతా మీ దగ్గరికైతే తీసుకొస్తున్నాను. సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్. సో కమింగ్ టు ది ఫస్ట్ థింగ్, మోస్ట్‌లీ ఐటీ కంపెనీస్‌లో కోట్లు సంపాదించే వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ అనే ఒక రోల్ చేస్తూ ఉంటారు. ఈ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్స్ అంటే ఏమీ లేదు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక కంపెనీ యొక్క పోర్ట్‌ఫోలియోని ఎలా బిల్డ్ చేయాలి? అంటే ఒక కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చాయి. ఆ ప్రాఫిట్స్‌ని వాళ్ళు ఎలాగ డైవర్సిఫై చేయాలి అనేది క్లియర్ విజన్‌తో ఆ కంపెనీస్‌కి సజెస్ట్ చేసేవాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్స్ అన్నమాట. ఈ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్స్ అనేవాళ్ళు మెయిన్‌గా ఎక్కడ ఉంటారంటే ఫినాన్స్ అండ్ ఆడిటింగ్ ఫర్మ్స్‌లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మెకిన్సీ అండ్ కంపెనీ, లేపోతే జేపీ మోర్గాన్ అండ్ చేస్ ఇలాంటి కంపెనీస్‌లో ఉంటారు. అండ్ గోల్డ్‌మన్ సాక్స్ ఇలాంటి కంపెనీస్‌లో అన్నమాట. సో వీళ్ళు మెయిన్‌గా వర్క్ చేసేది దేని మీద అంటే డెసిషన్ మేకింగ్. అంటే ఒక కంపెనీ ఏం చేయాలి? నెక్స్ట్ ఎలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనే ఒక డెసిషన్ మేకింగ్ తీసుకుంటారు. తర్వాత వచ్చేసి అక్విజిషన్. అంటే ఒక కంపెనీ అక్కడి నుంచి ఇక్కడికి అక్వైర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ ఆ కంపెనీని అక్వైర్ చేసుకుంటుంది. దీని మధ్య జరిగే నెగోషియేషన్స్ ఇతను చూసుకుంటారన్నమాట ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్స్ అనేవాళ్ళు. సో దిస్ ఈస్ ఎ వెరీ ప్రామినెంట్ రోల్. ఈ రోల్‌కి ఏంటంటే ఒక కంపెనీలో లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకి ఈ రోల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బేసిక్‌గా ప్రతి చోట కూడా వీళ్ళకి కొన్ని స్టాక్స్ ఇచ్చేసి ఈ రోల్ ఇవ్వడం జరుగుతుంది. లేదా ఇఫ్ యూ ఆర్ వెరీ ప్యాషనేట్ అబౌట్ దిస్ యూ కెన్ లెర్న్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ యాస్ వెల్. కొన్ని కంపెనీస్‌కి కావాలి. బట్ వెరీ గుడ్ క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్ మీ దగ్గర ఉన్న వాళ్ళకి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ అనే జాబ్ అనేది వస్తుందన్నమాట. సో దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ జాబ్ అండ్ పీపుల్ ఆర్ ఎర్నింగ్ ఇన్ క్రోర్స్ లైక్ పర్ యానమ్ ఆల్మోస్ట్ 15-30 క్రోర్స్ వరకు ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌లో కూడా ఉన్నారన్నమాట. సో దిస్ ఈస్ ఫస్ట్ జాబ్ దట్ యూ కెన్ ఎర్న్ గుడ్ అమౌంట్. నెక్స్ట్ టెక్నాలజీలో తీసుకుంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇలాంటి పెద్ద పెద్ద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో పనిచేసే టెక్నికల్ లీడ్స్ ఉంటారు. కొన్ని రోల్స్ ఉంటాయి. ఆ రోల్‌కి సంబంధించిన వాళ్ళు ఇలాంటి హై ప్యాకేజ్‌లో ఉంటారు. ఆ రోల్స్ ఏంటనేది నేను ఇప్పుడు చెప్తా. సో వన్ ఆఫ్ ద రోల్ ఈస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ సిటిఓ అనే రోల్ ఏదైతే ఉందో దానికి హై ప్యాకేజ్ ఉంటుంది. సో వీళ్ళకి ఓవరాల్‌గా మీరు అమెజాన్‌లో తీసుకున్నా, గూగుల్‌లో తీసుకున్నా, మైక్రోసాఫ్ట్‌లో తీసుకున్నా చీఫ్ టెక్నికల్ ఆఫీసర్స్‌కి మంచి సాలరీ ఉంటుంది. అలాగే లైక్ ప్రతి కంపెనీకి కూడా గ్లోబల్ డెలివరీ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఆ గ్లోబల్ డెలివరీ సెంటర్స్‌కి లీడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హ్యూజ్ ప్యాకేజ్ అనేది ఉంటదన్నమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రామినెంట్ రోల్. తర్వాత వచ్చేసి మేనేజింగ్ డైరెక్టర్స్. మేనేజింగ్ డైరెక్టర్స్ అంటే ఎండీ. బేసిక్‌గా చిన్న కంపెనీస్‌కి అయితే ఒక ఎండీయే ఉంటారు. కానీ అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీస్‌కి ఏంటంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్‌కి ఒక్కొక్క ఎండీ ఉంటారు. సో వాళ్ళకి మంచి ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ సైట్ లీడర్స్ అనే వాళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళకి కూడా మంచి ప్యాకేజెస్ ఉంటాయి. సో టెక్నాలజీలో చూసుకుంటే వీళ్ళకి ఎక్కువ ప్యాకేజెస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత కార్పొరేట్ లాయర్స్ వీళ్ళేం చేస్తారంటే ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్స్ ఏవైతే చేస్తారో అంటే అక్విజిషన్స్, లేపోతే మనీ డీలింగ్స్, లేపోతే ఒక కంపెనీలో నుంచి ఈ కంపెనీకి రావడానికి కొన్ని డాక్యుమెంటేషన్స్ ఉంటాయి. పెద్ద పెద్ద హెడ్స్ వచ్చేవాళ్ళు డాక్యుమెంటేషన్స్ ఉంటాయి. లేదా ఒక ల్యాండ్ కొనుగోలు చేస్తున్నారనుకోండి ఒక కంపెనీ. రీసెంట్‌గా మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో ఒక 200,00,00,000 పెట్టి ల్యాండ్ కొనింది. ఆ ల్యాండ్‌ని డీల్ చేసే ఎనకాల లాయర్స్ ఖచ్చితంగా ఉంటారు కదా! ఆ ల్యాండ్ కరెక్టా కాదా? దాన్ని ఎట్లా అక్వైర్ చేసుకోవచ్చు? ఎంతకి అక్వైర్ చేసుకోవాలి? ఇవన్నీ డాక్యుమెంటేషన్ అనేది ఒక కార్పొరేట్ లాయర్ అనే వాళ్ళు చేస్తారనమాట. సో ప్రతి కంపెనీకి కూడా ఖచ్చితంగా ఒక కార్పొరేట్ లాయర్ ఉంటారు. అండ్ దట్ లాయర్ విల్ ఎర్న్ ఇన్ లాక్స్. సో ఈ కార్పొరేట్ లాయర్ అనే రోల్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు వందల కోట్లు సంపాదిస్తారు. బేసిక్‌గా అదంతా వాళ్ళకి కొంత లీగల్, కొంత ఇల్లీగల్ కూడా ఉంటుంది. ఎర్నింగ్ విల్ బి వెరీ వెరీ హ్యూజ్ ఇన్ దిస్ సెక్టార్ అన్నమాట. సో ఇది కూడా ఒక రోల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మార్కెటింగ్ హెడ్స్ ఇన్ ఎఫ్ఎంసీజీస్ అన్నమాట. ఎఫ్ఎంసీజీ అంటే మీకు ఐడియా ఉంటుంది. ఐటీసీ కావచ్చు, యూనిలివర్ కావచ్చు, పిఎన్జీ కావచ్చు, అంటే సోపు, లేకపోతే మన టాటా సాల్ట్ ఇలాంటి మార్కెటింగ్ కంపెనీస్ ఉంటాయి కదా! వాళ్ళేంటంటే కొత్త కొత్త ఆలోచనలు తీసుకురావాలి బయటికి. యాడ్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుందిగా.
ఆ యాడ్‌ని ఎంత వెరైటీగా మనకి డెలివర్ చేయాలో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఆ యాడ్‌ని ఎంత బాగా చేయొచ్చు, దానివల్ల సేల్స్ ఎలా పెంచొచ్చు అనేది. ఇందులో పనిచేసే వాళ్ళకి హ్యూజ్ ప్యాకేజెస్ ఉంటాయి. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మీరు స్విగ్గీ గాని, జొమాటో గాని ఈ మధ్య కాలంలో మనకి తెలుగులో టెక్స్ట్‌లు భయ్యా తిన్నావా అని చెప్పేసి పంపిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మార్కెటింగ్ లీడ్స్ ఆలోచించి లేదా కిందున్న టీమ్ నుంచి తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటారు. వీళ్ళకి హ్యూజ్ ప్యాకేజెస్ ఉంటాయి. మెయిన్‌గా ఏ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకంటే ఎఫ్ఎంసీజీలో మార్కెటింగ్ లీడ్స్‌కి. సో ఇది కూడా మంచి లీడ్స్ అనేవి ఉంటాయి. తర్వాత టెక్‌లో కూడా మార్కెటింగ్ ఉన్నాయి. అంటే అమెజాన్ ఒక ప్రొడక్ట్ లాంచ్ చేసింది. లేకపోతే యాపిల్ ఒక ప్రొడక్ట్ లాంచ్ చేసింది. దాన్ని ఎంత నీట్‌గా మార్కెట్ చేసుకోగలిగావు అనేది కూడా. అంటే ఐఫోన్‌ని ఒక ప్రీమియం బ్రాండ్ కింద మార్కెట్ చేశారు కాబట్టే కదా ఈరోజు దాని వాల్యూ అక్కడుంది. సో దాని వెనకాల ఉంది ఎవరంటే ఎంత మేకర్స్ ఉన్నా కూడా మార్కెటింగ్ లీడ్ ఈస్ ద ఇంపార్టెంట్ పర్సన్. సో అతనికి కూడా హ్యూజ్ ప్యాకేజెస్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి ఏఐ లీడర్స్ అన్నమాట. డేటా సైన్స్ అండ్ ఏఐ ఆర్ ది నెక్స్ట్ ఫ్యూచర్ అదే. సో ఇక్కడ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ హ్యూజ్ స్కిల్స్ ఇన్ దట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళని తెచ్చి పెట్టుకున్న కంపెనీస్ వాళ్ళకి హ్యూజ్ ప్యాకేజ్ ఇస్తుందన్నమాట. మీరు చూసుకుంటే రీసెంట్ గా ఓపెన్ ఏఐలో పనిచేస్తున్న వాళ్ళని టెస్లాలోని ఎలాన్ మస్క్ వాళ్ళని అక్వైర్ చేసుకున్నారు. సో ఏంటి అంటే ఇక్కడ అక్వైర్ చేసుకోవడం ద్వారా ఏం చేశారంటే ఇక్కడ ఉన్న ఒక ఏఐ లీడర్‌ని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నా అంటే అతనికి అక్కడ స్టాక్స్, హైయెస్ట్ సాలరీ అవన్నీ తీసుకెళ్ళి ఇక్కడ పెడతాంటే ఇంకా దానికి డబల్ ఇస్తూ ఉంటారు. అండ్ రీసెంట్‌గా చూస్తున్నట్లయితే యాపిల్‌లోని డిజైనర్, ఏఐ డిజైనర్ ఎవరైతే ఉన్నారో అతన్ని తీసుకెళ్ళి ఓపెన్ ఏఐలో పెట్టుకున్నారు. సో ఏఐ లీడర్స్, డేటా సైన్స్ లీడర్స్ అనేవాళ్ళు ఇండస్ట్రీలో హ్యూజ్ ప్యాకేజ్ ఎర్న్ చేసుకోవడానికి దిస్ ఈస్ ద రైట్ టైమ్ యాక్చువల్లీ. నిజంగా ఒక హై పొజిషన్‌కి వెళ్ళాలి అంటే దీస్ ఆర్ ది రోల్స్ అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీరు గూడా మీ కెరీర్‌లో అంటే మీరు ఒకవేళ ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే మీ కెరీర్ అడ్వాన్స్‌మెంట్ ఇలాగా ఉండేలాగా ఈ ఫీల్డ్స్‌లో ఉండేలా చూసుకోండి. దట్ విల్ బి వెరీ గుడ్ గ్రోత్ ఫర్ యువర్ కెరీర్. ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ కెరీర్ గ్రోత్ ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్‌గా కూడా గ్రోత్ ఉంటుందన్నమాట. So this is about today's topic and do subscribe to Frontlines Media YouTube channel for more videos like this. Thank you.